హాయ్ అండి, నేను మీ తెలుగు అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారండి? మా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు మీరు. నాకైతే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయితే ఓన్లీ 48 డేస్ అవుతుందండి. అంటే ఇంతకుముందు ఒక ఛానల్ పెట్టాను నేనైతే. అంటే ముందుగా వచ్చేసి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ దాకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే, చాలా మంది మేమైతే విలేజ్ అండి, మాదైతే విలేజ్లో ఉంటాం మేమైతే. ఇంతకుముందు నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను ఒకటి. ఆల్రెడీ ఒక ఛానల్ స్టార్ట్ అయ్యి అది మోనిటైజేషన్ కూడా అయిపోయింది, డాలర్స్ కూడా యాడ్ అయ్యేది. కానీ అది సడన్గా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఛానల్ అయితే వెళ్ళిపోయిందండి. నేనే దాన్ని కొద్దిగా వదిలిపెట్టేసినాను వీడియోస్ చేసి. అందులో వ్యూస్ కూడా ఎక్కువ వస్తుండలేదు నాకైతే. ఎక్కువ రావడం వల్ల, ఎక్కువ రాకపోవడం వల్ల నాకైతే ఇంట్రెస్ట్ కూడా పోయిందండి. ఏం చేయాలబ్బా, డైలీ వీడియోస్ చేసి పెట్టినా కూడా ఒక 100 వ్యూస్, 50 వ్యూస్ అంటే కూడా ఎక్కువ ఏం ఆడికైతే. ఇంకా దాన్ని వైటీ స్టూడియోలోకి వెళ్ళడము, చూడడము దాంతోనే సరిపోయేది టైం అంతా. ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ చాలా మంది చాలా రకాలుగా అన్నీ మాట్లాడేటోళ్ళండి నా గురించి అయితే. అంటే వీడియోలు పిచ్చదని, ఇది ఎప్పుడు సెల్ పట్టుకొనే ఉంటుంది, ప్రతి చిన్నది వీడియో తీసుకుంటూ ఉంటుంది అనేసి చాలామంది అంటే చాలా రకాలుగా అన్నారు. కానీ అన్నీ భరించాను నేనైతే. ఆ ఛానల్లో వెళ్ళిపోయింది కదా, ఆ ఛానల్ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా కొద్దిగా అంటే రిలాక్స్ అయిపోయినాను, ఫ్రీ అయిపోయినాను. పోనీలే మనకైతే ఇదేమో సెట్ అవుతున్నట్లు లేదులే, మనకెందుకు యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి వచ్చేసి ఇంకా చార్లే అనేసి దాన్ని వదిలిపాడేసినాను. నేనైతే వదిలిపెట్టేసి ఒక 5 మంత్స్ 6 మంత్స్ దాకా ఏది పట్టించుకోలేదండి. నేనైతే వీడియోస్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంకా ఛానల్ కూడా వదిలిపెట్టేసినాను. ఇంకా మళ్ళీ అయితే ఇంకా కొత్తగా మళ్ళీ ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేద్దాము అన్న ఆలోచన అయితే వచ్చింది నాకు. అంటే ఇది ఎట్లయితే ఏం లే అనేసి ఇంకోటి అయితే నేనైతే క్రియేట్ చేసినానండి ఛానల్. అది వచ్చేసి ఈ ఛానలే, ఇది సెకండ్ ఛానల్ అండి నాది వచ్చేసి. ఇప్పుడు ఈ సెకండ్ ఛానల్కి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ. నాకైతే 45 డేస్ అయిందండి. నేనైతే మామూలుగా అంటే 50 డేస్ అయింది నేను స్టార్ట్ చేసి నా యూట్యూబ్ ఛానల్. 45 డేస్కే 1K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నాకైతే. 1K ప్లస్ వచ్చినారు. ఇంకా 1K ప్లస్ వీడియో మీ అందరికీ థ్యాంక్స్ చేద్దాము ఒక వీడియో అనేసి అనుకున్నాను. అనుకునే పాటికి మళ్ళీ మరుసటి రోజు ఒక 2 డేస్ ఆగేలోపు మళ్ళీ 2K ప్లస్ అయిపోయినారు సబ్స్క్రైబర్స్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇదంతా మీరు సపోర్ట్ చేయడం వల్లే నేనైతే ఈరోజు నాకు 2K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. మీ సపోర్ట్ నాకు ఈ విధంగానే చేయండి. నేను మంచి వీడియోస్ అయితే తీసాను. ఎలాంటి వీడియోస్ తీయాలో అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి ముందే ఇంకా ఇక్కడ నాకైతే పల్లెటూరు కదండి, మామూలుగా ఏదన్నా మంచిగా రెడీ అయినా, ఏదన్నా బయటికి పోయినా ఆమె అట్లా రెడీ అయింది ఇట్లా రెడీ అయింది అనేసి అంటుంటారు. ఇంకా మామూలుగా సెల్లు పట్టుకొని తిరిగినామంటే మనము విచిత్రంగా చూస్తుంటారు. వాళ్ళని చూసే మాటలు అనే మాటలు అన్నీ భరించుకుంటూ వచ్చినానండి. నన్ను లాస్ట్కి ఇది సెల్లు పిచ్చిది కూడా అని అనిపించుకున్నాను నేనైతే. ఇంకా మనకైతే అన్నీ వదిలిపెట్టేసిన నేను. ఎవరన్నా ఏమన్నా అనుకొని నాకైతే ఒకే ఒక చిన్న కోరిక, యూట్యూబ్ నుంచి నేనైతే మనీ అయితే తీసుకోవాలి అనేది నాకు ఫిక్స్ అయిపోయాను నా మైండ్లో అయితే. ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ కావాలా, మనీ అయితే తీసుకోవాలా అనేసి అదొక్కటే ఉండింది. ఇంకా లాస్ట్ దాకా నా వీడియోస్ ఎట్ట వైరల్ అయిపోయినాయి అంటే, ఫస్ట్ నేనైతే షార్ట్ వీడియోస్ అయితే తీసేదానండి. షార్ట్ బాగా వైరల్ అయిపోయినాయి షార్ట్ వీడియోస్ నావి. 40K కానీ 5 lakhs వ్యూస్ వచ్చినాయి నాకైతే. ఆ 5 lakhs వ్యూస్ మళ్ళీ లెంత్ వీడియోలో ఒకటి తీసినానండి. వీడియో ఏదంటే రోల్డ్ గోల్డ్ చైన్, అదైతే 25K వ్యూస్ వచ్చినాయి నాకైతే. దాంట్లో కూడా మంచిగా వచ్చినారు సబ్స్క్రైబర్స్, వాచ్ టైం కూడా బాగా అయ్యింది. ఇప్పుడు నాకు వచ్చేసి 2K సబ్స్క్రైబర్స్ వచ్చినారు, 4K వాచ్ అవర్స్ కూడా ఉంది నాకైతే, కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు అంటున్నారు అనేసి వదిలేసి ఫస్ట్
వైరల్ కావాలంటే మనం వచ్చేసి షార్ట్ వీడియోస్తోనే స్టార్ట్ చేయాలండి. షార్ట్ వీడియోస్ జల్దీ వైరల్ అయిపోతాయి. షార్ట్ వీడియోస్తోనే మనకు సబ్స్క్రైబర్స్ కూడా జల్దీ వస్తారు. షార్ట్ వీడియోస్ కొన్ని అయిపోయిన తర్వాత మనం లెంతీ వీడియోస్ చేసినా కూడా చూస్తారండి. మనకైతే మొత్తానికైతే యూట్యూబ్లో అయితే సక్సెస్ కావాలంటే వాళ్ళు వీళ్ళు అనే మాటలన్నీ పక్కకు పెట్టేసి మనం జర్నీ మనం స్టార్ట్ చేసినామంటే మనకి సక్సెస్ అనేది వస్తుందండి. మధ్యలో వదిలిపెట్టి కొన్ని వీడియోస్ చేసి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని అస్సలు వదిలేయకండి. వీడియోస్ డైలీ అప్లోడ్ చేయండి. మీకైతే రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, వ్యూస్ కూడా వస్తాయి. అంటే రెగ్యులర్గా మనం ఏ టైంకి అయితే అప్లోడ్ చేస్తామో, ఏ టైంకి అప్లోడ్ చేస్తే మనకి వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయో ఆ టైంకి అప్లోడ్ చేయండి. వేరే టైంకి అయితే చేయొద్దండి. కొద్దిగా అయితే వ్యూస్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకైతే నాకైతే ఇదేనండి నేనైతే చెప్పబోయేది. మీ అందరికి ఇంకొకసారి కూడా నేనైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే సపోర్ట్ చేస్తున్నందుకు ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ తీస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా. ఫస్ట్ వచ్చేసి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామనేసి మీ రిలేషన్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు చెప్పుకోకున్నట్లు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే పాట అయితే ఛానల్ అట్లా స్టార్ట్ చేసినామంటే మనం క్లిక్ అవుతాం. ఎందుకంటే మనం నలుగురికి చెప్పి స్టార్ట్ చేసినామంటే మళ్ళీ వాళ్ళు ఊకే మన వీడియో ఏమొచ్చిందా ఏమనేసి ఊకే ఇట్లా తీసి ఇట్లా పెట్టి దాన్ని స్కిప్ చేసి ఊకే ఒక లైక్ కొట్టాలంటే కొట్టాలా అనే పాటికి అట్లా చేస్తారు. కాబట్టి మనకు వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్కి రావండి. ఎవరికి తెలియకుండా అయితే నేనైతే మా ఇంట్లో కూడా తెలియదు యూట్యూబ్ ఛానల్ ఇది రెండో ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అందరికీ తెలుసు. సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి తెలియదండి. మా హస్బెండ్కి మాత్రమే తెలుసు, ఎవరికి తెలీదు. అట్లా కొన్ని మా ఆయనతో కూడా బాగా మాటలు అనిపించుకున్నాను. అయిపోయింది అది కూడా, తిట్లు అన్నీ అయిపోయినాయి. నేనైతే ఈ వీడియోస్ తీయడం అయితే అస్సలు ఆఫ్ చేయలేదండి. అదొక పిచ్చి. యూట్యూబ్లో ఎట్లయినా కానీ మనీ తీసుకోవాలి, సక్సెస్ కావాలి అనేది ఒకటి ఆలోచన అయితే ఉండిపోయిందండి. ఎందుకోసం అంటే కొద్దిగా ఇంట్లో పరిస్థితుల వల్ల మళ్ళీ మనకి ఇది అమౌంట్ యాడ్ అయితే ఏదో ఒకదానికి హెల్ప్ అవుతుంది అనేసి ఆ ఉద్దేశంతో మాత్రమే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినానండి. వేరే ఉద్దేశంతో కాదు. ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే నేను చెప్పినవి అయితే పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మనకి 5 months కానీ 1 year కానీ ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే వస్తుందండి. మీరైతే స్టాప్ చేయొద్దండి, కంటిన్యూ చేయండి. కొత్తగా వేయడం లేదు నాకైతే. బాయ్ అండి, ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.